మధు, నేను బిగ్ బాస్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నా. నాకు ఎందుకో ఈ సీజన్ మాట్లాడాలని అనిపిస్తుంది, సో నేను మాట్లాడతా. అయితే నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ చూసే అంత ఓపిక అయితే నాకు లేదు. అంటే నీలాంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ బట్టి ఫాలో అవుతున్నాను. నాలాంటి ఫ్యాన్స్ అంటే తెలుగు ఫ్యాన్స్, మన తెలుగు ఆడియన్స్ ఎంత మంచోళ్ళు తెలుసా? టీవీలో ఏమొచ్చినా చూస్తాం మేము, ఎందుకంటే పొరిగింటి పులుకుర రుచి ఎక్కువ కాబట్టి ఆబ్వియస్ గా చూస్తాం. ఆ ఇంట్లో అంత 10 మంది కలిసి చేస్తున్నారంటే ఎంత బాగా చూస్తాం చెప్పు. ఫస్ట్ నుంచి అయితే నాకు కొంచెం బోరింగ్ అనిపించింది, బట్ వైల్డ్ కార్డ్ వచ్చాక చాలా బాగుంది. గౌతమ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నా, చూస్తే ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. టాప్ లో వచ్చి నిఖిల్ తెలుసు కదా, నిఖిల్ సీరియల్స్ చేస్తాడు. నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు టాప్ లో ఉన్నారనమాట. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? నిఖిల్ అంటే కే బ్యాచ్. నాకు ఈ బిగ్ బాస్ నుంచి, ఈ సీజన్ నుంచి నాకు కే బ్యాచ్ తెలుగు బ్యాచ్ సెపరేట్ గా ఉన్నాయా నాకు అర్థమైంది. కానీ మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఎలా? నేనైతే గౌతమ్ కి సపోర్ట్ చేస్తా. మన తెలుగు వాళ్ళు అని సపోర్ట్ చేస్తాను. కానీ నేను చూసిన, నేనైతే గేమ్ చూసిన, నాకు గేమ్ లో కూడా నచ్చింది. హీ గేవ్ హిస్ 100%. టాప్ 2 లో మిగతా వాళ్ళు కూడా బాగా ఆడారు. అవినాష్ కూడా చాలా బాగా ఆడినాడు. బట్ బిగ్ బాస్ వేరే లాంగ్వేజెస్ లో తెలుగు వాళ్ళని తీసుకుంటారా? అసలు ఛాన్సే లేదు. కొన్నిసార్లు నాకు ఎందుకో ట్రంపే మంచిగా అనిపిస్తాడు తెలుసా. ట్రంప్ ఆయన ప్రాబ్లం ఏంటి, లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. మరి మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది? అవును, ఆల్రెడీ స్టార్ మాలానే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి స్టార్ మా బ్రెయిన్ తోటి ఆలోచిస్తే ఖచ్చితంగా నిఖిల్ విన్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది. అవునవును కదా. నా సపోర్ట్ అయితే గౌతమ్కే. తెలుగు అతను కాదు, హీ గేవ్ 100%. కాకపోతే నిఖిల్ ఏంటంటే సీరియల్లో హీరోగా చూసినారు కాబట్టి జనాలందరూ ఎక్కువ సపోర్ట్ ఇచ్చినారేమో నాకు అనిపిస్తుంది. నిజంగానే సీరియల్స్ లో మనం ఒక క్యారెక్టర్ లో వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంకా అలానే ఉంటారు. హీరో అయితే హీరో, హీరోయిన్ అయితే హీరోయిన్, విలన్ అయితే విలన్. బట్ గౌతమ్ డిజర్వ్స్ టు బి 1. చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుందో. మీరు కూడా ఏమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ డౌన్.